నాగేంద్ర గౌడ్ అన్న గౌడ సంఘం నాయకులు అట్లాగే ఎక్స్ కార్పొరేషన్ చైర్మన్ అన్న 2 నిమిషాలు మాట్లాడాల్సి కోరుతాను. సభకు నమస్కారం. దయచేసి ఒక 20-25 నిమిషాల్లో సభ అయిపోతుంది. అందరూ కూడా భోజనాలు చేసుకుంటాం కాబట్టి ఎవరు కూడా లేవకుండా తమ స్థానాల్లో కూర్చోవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి. సభాధ్యక్షులు, మిత్రులు, ఈ యొక్క కార్యక్రమాన్ని భుజాల మీద వేసుకొని చేపడుతున్న రాజారాం యాదవ్ గారికి, పెద్దలు బీసీల మరో అంబేద్కర్ అన్న ఆర్ కృష్ణన్న గారు, పుట్టం పురుషోత్తమరావు గారు, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ఈ సందర్భంగా మనమందరం కూడా కలిసికట్టుగా మనకిచ్చిన మాటను ఏదైతే దాటవేస్తున్న రేవంత్ రెడ్డి గారి పాయింట్ కూడా తీసే దినము సందర్భంగా అందరూ కూడా ఈ సందర్భంగా నమస్కారాలు తెలుపుతా ఉన్నా. ఒకటి, ఏదైతే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ఆయనకు నమ్మకం లేని పరిస్థితుల్లో గెలుస్తామో గెలవమో అనే పరిస్థితుల్లో మాటిచ్చినట్లయితే బీసీలందరూ కూడా బేషరతుగా ముక్కు రాసి క్షమాపణ చెప్తే మేము వదిలేయడం జరుగుతుంది. ఒకవేళ ఏదైతే ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ ఇవ్వడం జరిగిందో, కామారెడ్డి డిక్లరేషన్కు కట్టుబడి ఉన్నట్లయితే ఈ కట్టుకథలు మానేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకని అంటే ఏదైతే ఈరోజు వచ్చిన వార్తను చూస్తే ఓటర్ లిస్ట్ అనుగుణంగా బీసీలను చేస్తామంటున్నాడు. ఎక్కడికి వెళ్ళి చేస్తావు? నేనే ఒక వార్డును ఎగ్జాంపుల్ తీసుకుంటే ఏ అధికారి కూడా బీసీలలో ఉన్న మొత్తం కులాల గురించి తెలిసిన అధికారి లేడు. ఏ కులాన్ని బీసీలో రాస్తారో తెలియదు, ఏ కులాన్ని ఎక్కడ రాస్తారో తెలియరు. అస్తవ్యస్తమైన పరిస్థితి లోపల బీసీల రిజర్వేషన్ అనేది గతంలో జరిగిన పరిస్థితి నుండి ఏదైతే 100 రోజుల్లో నీవు బీసీ డిక్లరేషన్ను, బీసీ జనగణన, మా లెక్కలన్నింటినీ కూడా చేపట్టి నీవు ఇస్తానని చెప్పి ప్రకటించడం జరిగిందో దానికి కట్టుబడి ఉండమని చెప్పి మనం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈరోజు డిమాండ్ చేస్తూ ఉన్నాం. దానికి వంకలు తిరుగుతున్న పరిస్థితుల లోపల ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. దురదృష్టం ఏంటంటే స్వాతంత్రం వచ్చిన నాటి నుండి కూడా ఈ బీసీలందరూ కూడా ఒక నాయకత్వాన్ని తీసుకురావాలి, వాళ్ళని సీట్లు ఎక్కియాలి, ఆ తర్వాత 6 నెలలకో 3 నెలలకో మనం వచ్చి మళ్ళీ రోడ్డు మీద ధర్నా చేయాలి. ఆ ధర్నా చేస్తే వాళ్ళు కదిలే పరిస్థితి ఉండదు, ఉలికే పరిస్థితి ఉండదు. బిడ్డ రేవంత్ రెడ్డి గారికి నేను ఈ సందర్భంగా ఈ యొక్క వేదిక నుండి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఒకవేళ బీసీలతో పెట్టుకుంటే ఎంతోమంది పెద్ద పెద్ద వ్యక్తులు కూడా కాలగర్భంలో కలిసిపోయిన పరిస్థితి ఉన్నది. చాలా మంది కలిసిపోయిన పరిస్థితి ఉన్నది. ఈరోజు సమాజం లోపల మంచి తెలివైన పుట్టుకతోనే ఒక శాస్త్రజ్ఞులుగా పుట్టిన బీసీ సోదరులతో గిట్ట పెట్టుకున్నట్లయితే ఈ మట్టిలో కలిసిపోయి వచ్చే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు చూస్తే బీసీ కులాలంటేనే ఇవాళ వడ్రంగిని తీసుకుంటే ఒక కట్టెను తీసుకుపోయి నాగలు చేస్తూ ఉన్నాడు, కట్టెను తీసుకుపోయి కుర్చీ చేస్తూ ఉన్నాడు. నువ్వు చేసే పరిస్థితి ఉందా? నీ ఎంబడున్నోళ్ళు చేసే పరిస్థితి ఉందా? ఈ విధంగా తీసుకుంటే ఎన్నో బీసీలలో ఉన్న కులాలన్నింటినీ కూడా పుట్టుకతోనే వాళ్ళు తెలివైన కులాలు కాబట్టి మేము పరిపాలన చేయడానికి పూర్తి స్థాయిలో మేము అర్హులము. మా కొరకు చట్టాలు చేసుకోవడానికి, సమాజ స్థాపన కొరకు మేమందరం కూడా అర్హులం. కాబట్టి నీవు ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే ఈరోజు స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరలో ఉన్నాయో స్థానిక సంస్థల లోపల 42% అని ప్రకటించడం జరిగిందో దానికి కట్టుబడి ఉండమని చెప్పి మనం డిమాండ్ చేస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నా. ఎక్కడ చూసినా కూడా ఈరోజు బీసీలను అణచేస్తున్న పరిస్థితి ఉన్నది. అందుకే నేను ఒక్కటే బీసీ సోదరులకు అందరికీ కూడా మనవి చేస్తూ ఉన్నా. మన యొక్క హక్కులను మనం ఎంతమంది ఉన్నామో, మన పాపులేషన్ ఎంత ఉందో, మన ఓట్లు ఎన్ని ఉన్నాయో, మన సంఖ్య ఎంత ఉన్నదో, మన బలం ఎంత ఉన్నదో
మనకు తగ్గట్లుగా మనం కూడా పాలకుల్లో భాగస్వామ్యం కావాలని చెప్పి మనం అందరం కూడా పోరాటం చేయడం లోపల భాగస్వాములుగా మనం అందరం కూడా మన హక్కులను సాధించుకున్నంత వరకు వాళ్ళు ఇచ్చిన మాటను నెరవేర్చే వరకు కూడా మనం అందరం పోరాటం చేయాలని చెప్పి ఈ సందర్భంగా అందరితోని కూడా యావత్ రాష్ట్రంలో ఉన్న బీసీ సోదరులందరితో కూడా, బీసీ ప్రతినిధులందరితో కూడా, బీసీ మేధావులందరితో కూడా, యువకులందరితో కూడా ఈ సందర్భంగా నేను విజ్ఞప్తి చేస్తూ మరోసారి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం జరిగిందో మేము కాదంటలేం. కాంగ్రెస్ ప్రభుత్వం మీరు పరిపాలన చేసుకోండి, కానీ మాకు ఇచ్చిన మాట మా కడుపుని గిట కొట్టినట్లయితే, మా వాటలు గిట కోత పెట్టినట్లయితే మేము ఊరుకునే మాట లేదని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ మనం అందరం కూడా కలిసికట్టుగా సాధించుకుందామని చెప్పి అందరితో కూడా ఈ సందర్భంగా అందరితో కూడా మనవి చేసుకుంటూ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ కూడా మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మేమందరం ఉంటాం, మనం అందరం కలిసికట్టుగా పోరాటం చేద్దాం. ఈ పోరాటాన్ని సాధించే వరకు అలుపెరగని పోరాటం చేద్దాం, ఆపలేని పోరాటం చేద్దాం, సాధిద్దాం, ఖచ్చితంగా సాధిద్దామని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నా. జై బీసీ. మా సోదరుడు ఇప్పుడే విచ్చేసినటువంటి అందరికీ నమస్కారం. మరి